పందిరంగంలో కోడిని పెడితే కోడి ఎంత కోసి ఫ్రై చేస్తే చట్టిలో చట్టడి పట్టదు అది. కోడి కత్తిగట్టు వదులు, దాన్ని కత్తిగట్టు వదులు కోడిని. అది 1.5 కిలో కోడా, 2 కేజీలు కోడా, 4 కేజీలు కోడా అనేది పక్కన పెడితే కత్తిగట్టు వదులు ఒళ్ళంతా తూట్లైనా సరే 2 ఆప్షన్స్, చంపటమా చావటమా. వెనకడుగు మాత్రమే ఇది. రోగమా, సమస్యల, ఇబ్బందుల, నొప్పుల, బాధల. దేవుడు కాడి మన మీద మోపినప్పుడు తుది శ్వాస విడిచేంత వరకు అవసరమైతే యజమాని కాడి మోస్తూ ఆ కాడి కిందనే కన్ను మూయాలి, కానీ కాడి విధిల్చడానికి ట్రై చేయకూడదు. కాడి కిందనే కన్ను మూయాలి, కానీ కాడి విధిల్చడానికి లేదు. నోరు లేని పశువు నేర్పే పాఠం. దైవజనుడు వృద్ధాప్యం వచ్చి పరిచర్య చేయలేను, ఇంకా నా వల్ల కాదని విసుగు చెంది ఈ ఒక్క కూటానికి వెళ్ళి ఇక మానుకుంటానని ఆ రోజు కూటానికి సిద్ధపరచబడ్డాడట. ఆయన వెళ్ళడానికి టైంకి చూస్తే ఏ వాహనం లేదు. ఆ ఊళ్ళో ఎడ్ల బండి కట్టి ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పోయాడు. అయ్యా బండి కట్టు, నేను ఫలానా ఊరికి వెళ్ళాలా, వాక్యం చెప్పాలని. ఆ ఎడ్ల బండి వాడు అన్నాడు, అయ్యా నా ఎద్దుకి జ్వరం వచ్చింది, నా ఎద్దు 4 రోజుల నుంచి నలతగా ఉంది, దాని పరిస్థితి ఏం బాగలేదు, బండి కట్టలేను అన్నాడు. అయ్యా ఎట్లనన్నా కానీ నన్ను అక్కడ చేర్చయ్యా, నేను వెళ్ళాలి, ఈ కూటానికి నేను వెళ్ళి వాక్యం చెప్పాలి అని బ్రతిలాడితే, సరే చూస్తాను, నా ఎద్దు కానీ కాడి కిందకు వచ్చే పని అయితే నేను బండి కడతా, లేకపోతే కట్టనా అన్నాడు. వెళ్ళి కాడిని రెడీ చేసి ఎడ్లను వదిలిపెట్టి 2 ఎడ్లను తాడు వదిలిపెట్టి, ఆయనకు ఒక అలవాటు, కాడెత్తితే 2 ఎడ్లు వస్తాయి కాడి కిందకి వచ్చి, తాళ్ళు వదిలిపెట్టి కాడెత్తాడు. వచ్చి కాడెత్తగానే బాగలేని ఎద్దు అలాగొచ్చి దాన్ని కింద జొరబడి మెడ మీద వేసుకుంది. కాడి బాగలేని ఎద్దు కూడా వచ్చేసింది. ఎక్కి కూర్చున్నాడు. బండి ముందుకు పోతా ఉంది. కొంచెం దూరం వెళ్ళింది. ఎద్దు లాగుతా ధనామని ముందుకు పడింది. బ్లడ్ కక్కిలు చచ్చిపోయింది. ఆన్ ది స్పాట్ చచ్చిపోయింది. ఆ బండి కట్టిన వాడు, బండి దిగి ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఆ కాడిని విప్పి పక్కకేసి ఆ ఎద్దును పట్టుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తున్నాడంట. ఒక మనిషి చచ్చిపోతే కూడా ఏడవనంత దారుణంగా ఏడుస్తున్నాడు ఆ ఎద్దుని పట్టుకొని. గోడు ఏడుస్తుంటే ఈయనకు ఆశ్చర్యం కలిగింది. ఎద్దు చేస్తే ఇంతలా ఏడుపు ఏడుస్తున్నాడండి, 4 రూపాయలు పెడితే ఇంకొక ఎద్దు వచ్చింది కదా. అడిగాడు, ఎందుకయ్యా దానికోసం అంత అల్లాడుతున్నావంటే, ఏడ్చి ఆ ఏడుపులో ఏడుస్తానే చెబుతున్నాడు, ఇది మామూలు ఎద్దు కాదయ్యా, ఇది నాకు ప్రాణం, దాని పనితనం చూసావు కదయ్యా నువ్వు, దాని గొప్పతనం, అది చచ్చిపోయే స్థితిలో ఉందయ్యా, చచ్చిపోయే స్థితిలో ఉంది, దాని ప్రాణం బాగలేదు, చావుకు దగ్గరకు వచ్చింది, దాని ప్రాణం పోయిద్ది, ఇంటికాడ ఉన్నది వచ్చింది, ఇక్కడైంది వచ్చింది, కానీ నేను వెళ్ళి కాడెత్తగానే వచ్చి కాడి మెండేసుకుంది చూడయ్యా, అది ఎప్పుడు నాకు ఎదురు చెప్పని ఎత్తు, తుది శ్వాస విడిచేంత వరకు నా కోసం ఖర్చు అయిపోయిన ఎత్తు. కాడి మోసే పనిలోనే కన్ను మూసిన ఎత్తు. ఇట్లాంటి నమ్మకం దొరికింది నాకు. ఏడ్చాడు బోర్న. దైవజనుడికి సిగ్గేసింది. ఈ ఎద్దును గురించి ఆ యజమానుడు అన్న మాట నా తండ్రి నన్ను గురించి అంటాడా? అయ్యో అనడు కదా. ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉంటే ఆ బలహీనతను చూపించుకొని నా వల్ల కావట్లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అంటే నా ప్రభు నా గురించి ఈ మాట అనగలడా? నేను అవసరమైతే నడిచి వెళ్తా. నా ప్రభు పనిలో, ఆయన సువార్త వ్యాప్తిలో, ఆత్మల రక్షణలో నేను కూడా ప్రాణం పెట్టినంత వరకు కష్టపడతా. నా తుది శ్వాస విడిచేంత వరకు నేను అవసరమైతే సేవలోనే చచ్చిపోతా. ప్రకటిస్తా చచ్చిపోతా. నోరు లేని పశువుకున్న నమ్మకత్వం నాకుండకపోతే, బలహీనతలు ఒక పక్క కృంగతీస్తున్న, ఆర్థిక సమస్యలు అల్లాడిస్తున్న, ప్రతికూలతలు తరుముతున్నా, మొక్కవోని దీక్షతో మనం పట్టిన పట్టు విడవకుండా నా ప్రభు నామ మహిమ కొరకు కష్టపడాలి, సాధించాలి. అల్పమైనవి, తుచ్చమైన వాటి కోసం టైంని పోనీకూడదు. క్షణికమైన వాటి కోసం, అల్పమైన వాటి కోసం టైంని లాస్ చేయకూడదు. ఎంత కష్టపడగలమో, ఎన్ని రకాలు కష్టపడగలమో అన్ని రకాలు మనం సాధించాలి. బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒక మాట చెప్తాను.
నువ్వు ఏ సబ్జెక్ట్ అని అడుగు, ఏ ఫీల్డ్కి చెందిందని అడుగు, అందులో 60% జ్ఞానం పొందున్నాడంట ఆయన. 60% జ్ఞానం పొందున్నాడంట అందులో. ఏ సబ్జెక్ట్ అన్నా చూడు, ఏ ఫీల్డ్ అన్నా చెప్పు, నువ్వు అందులో 60% జ్ఞానం పొందున్నాడంట. 2-3 రకాలు మనం చేసి ఓ అని అంటా ఉంటాం. ఎన్ని రకాలు తీసుకున్నాడు చూడ. అది ఉంది చూడండి, అక్కడ లిస్ట్ ఉంది చూడండి. ప్రియులారా, యజమానుడు మెచ్చుకునే విధంగా కష్టపడిన సాక్ష్యం ఉండాలి. నా బిడ్డ ఒక్క రోజు కూడా ఊరుకుండలేదురా. నా బిడ్డ తిరుగుతానే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు. నా కుమారుడు కష్టపడ్డాడు, నా కుమార్తె కష్టపడ్డాడు. నమ్మకమైన బిడ్డలు, నా బిడ్డలు ఆత్మల కోసం ప్రయాసపడ్డారు.